ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. బిడ్డ ప్రాణాల కోసం అలమటిస్తున్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు. నిలువ నీడ కోసం 1000 కళ్లతో ఎదురుచూసిన ఓ అభాగ్యురాలి సమస్యను వెంటనే పరిష్కరించారు. తనకు ప్రజలే ప్రాణమని చెప్పకనే చెప్పారు. జగనన్న మా బాబుని కాపాడండి అంటూ బ్యానర్ పెట్టుకుని నిలబడ్డ ఈ దంపతుల పేర్లు నారాయణ స్వామి, నాగమణి. ఊరు బాపట్ల జిల్లా సొంతమాగులూరు మండలం పరిటాలవారిపాలెం. భర్త నారాయణ స్వామి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య నాగమణి కూలీ పనులకు వెళుతోంది. ఇద్దరూ కష్టపడితే కాని కుటుంబం నడవని పరిస్థితి. వీరి కుమారుడు చరణ్ తేజ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఇస్తున్న నెల పెన్షన్తోనే బాబుకు మందులు వాడుతున్నారు. చిన్నారికి పూర్తి స్థాయిలో చికిత్స చెయ్యాలంటే 26 లక్షల రూపాయలవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద తల్లిదండ్రులు అప్లై చేసుకున్నారు. 10 లక్షలు మంజూరయ్యాయి. మిగిలిన 16 లక్షలు ఎలా సంపాదించాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు వస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వినుకొండ వచ్చారు. జగనన్న మా బాబుని కాపాడండి అంటూ ఒక ఫ్లెక్సీ వేయించుకుని రోడ్డు పక్కన నిలబడ్డారు. చేదోడు కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి వెళుతూ ఈ దంపతుల్ని గమనించారు. జగనన్న మా బాబుని కాపాడండి అంటూ ఉన్న ఫ్లెక్సీను చదివారు. వెంటనే బస్సును ఆపేశారు. నారాయణ స్వామి కుటుంబ సభ్యులను తన దగ్గరకు పిలిపించుకుని చిన్నారి చరణ్ తేజ్ ఆరోగ్య సమస్యను తెలుసుకున్నారు. వీరి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ గారిని మేము వినుకొండలో కలిసామండి. ఆయన మీటింగ్ కాడికి వెళ్ళే దారిలో బ్యానర్ పట్టుకొని నిలబడ్డామండి. నిలబడితే అక్కడ బస్సు ఆపి ఏంటమ్మా మీరు మా బాబుని కాపాడండి అని బ్యానర్ పెట్టుకున్నారంటే మా బాబు తలసీమియాతో బాధపడుతున్నారండి. 8 సంవత్సరాల నుండి బాబు ట్రీట్మెంట్ కావాలంటే 25 లక్షల అమౌంట్ అయిద్దని డాక్టర్లు చెప్పారు. చెన్నైలో ట్రీట్మెంట్ అని చెబితే సరేనమ్మా నేను ఆఫీస్ కాడికి వచ్చి మీ బాబుకి చెక్కు రాసిస్తామా అని చెప్పి మాట్లాడారండి. జగన్ అన్నే స్వయంగా మాకు చెక్కు రాసి ఇచ్చాడండి 1 లక్ష రూపాయలు. మిగతా 16 లక్షలు కలెక్టర్ గారిని అడిగి నేను సెలక్షన్ చేపిస్తానన్నాడని మొత్తం అమౌంట్ 25 లక్షలు అన్నారండి. ఆరోగ్యశ్రీ కింద 16 లక్షలు నేను సెలక్షన్ చేపిస్తానన్నాడు. 1 లక్ష మాకు ఇప్పటికిప్పుడే అమ్మటే స్పాట్ చెక్ రాసి ఇచ్చాడండి. జగనన్న మా బాబుకు పునర్జన్మనిచ్చాడండి. ఎవరు సహాయం లేకుండా ఎటువంటి సహాయం లేకుండా జగనన్నే మాతో స్వయాన్ని మాట్లాడి మా బాబుని దగ్గరికి తీసుకొని చదువుతున్నావా అని అడిగి బాగా మా బాబుని ఆప్యాయంగా పలకరించి మాకు చెక్ ఇచ్చాడు. మా బాబు గత 8 సంవత్సరాలుగా తలసేమి అనే వ్యాధితో బాధపడుతున్నాడన్న. ఈ జగనన్న వినుకొండ చేదోడి కార్యక్రమం వస్తున్నాడని తెలుసుకొని మేము అతను సార్ వచ్చేటప్పుడు బస్ కాడ బ్యానర్లు చూపించి కలిసామన్న. మాకు స్పందన వాళ్ళు బాగా హెల్ప్ చేశారన్న. హెల్ప్ చేసి ఇక్కడ హెలిప్యాడ్ కాడికి తీసుకొచ్చి జగనన్న కల్పించారు. సార్ మాకు హామీ ఇచ్చారు ఆపరేషన్ చేపిస్తామని. 17 లక్షలు శాంక్షన్ చేపించాడన్న. నెల 10,000 పెన్షన్ వస్తుంది. జగనన్న ప్రభుత్వం వచ్చినాక బాగుందన్న. ముఖ్యమంత్రి ఆదేశాలు వెలువడగానే పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తక్షణ సాయం కింద నారాయణ స్వామి దంపతులకు 1 లక్ష రూపాయలు చెక్కు అందించారు. ఆరోగ్యశ్రీ కింద వచ్చే 10 లక్షల రూపాయలు కాకుండా మిగతా 16 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేయడానికి చర్యలు చేపడతామని కలెక్టర్ శివశంకర్ అన్నారు. అయితే తలసీమియాకి సంబంధించి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. 27 లక్షలు అవసరం. మనకి ఆరోగ్యశ్రీ నుంచి 10 లక్షలు మనం ఇవ్వటం జరుగుతుంది. సో ఆ 17 లక్షలు ఏదైతే గ్యాప్ ఉందో ఆ 17 లక్షలకు సంబంధించి తక్షణ సహాయం ముందు 1 లక్ష రూపాయలు విచక్షణ ఫండ్ డిస్క్రిప్షన్ ఫండ్స్ నుంచి ఇవ్వటం జరిగింది. మిగిలిన 16 లక్షలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇమీడియట్గా బాపట్ల కలెక్టర్ గారితో కూడా చర్చించి సీఎంఆర్ఎఫ్కి రికమెండ్ చేసి ఖచ్చితంగా ఆ బాబుకి మిగిలిన రావాల్సిన 16 లక్షలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించి ఒక మంచి ట్రీట్మెంట్ తలసీమియా నుంచి ఆ చిన్న అబ్బాయి 2వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయి బయట పడేటట్టుగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సో మరొకసారి జగనన్న చేదోడు కార్యక్రమం విజయవంతం చేసినందుకు వినుకొండ నియోజకవర్గ ప్రజలకు జిల్లా కలెక్టర్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినుకొండలో చేదోడు సభ ముగించుకుని తిరిగి మళ్లీ హెలిప్యాడ్ దగ్గరకు వస్తున్న సీఎం వైఎస్ జగన్
బస్సులోంచే అందరికీ అభివాదం చేస్తూ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఆ సమయంలో రోడ్డు పక్కనే చంటి పిల్లోణ్ణి చంకనెత్తుకుని జగనన్న సహాయం చెయ్యండి అంటూ కేకలు వేస్తున్న మరో మహిళను గమనించారు. వెంటనే తాను ప్రయాణిస్తున్న బస్సును ఆపేశారు. ఆ మహిళను దగ్గరకు పిలిపించుకుని విషయం తెలుసుకున్నారు. ఏడాది క్రితం కరెంటు షార్ట్ సర్క్యూట్తో వినుకొండ మండలం ఉప్పరపాలెంలో తన ఇల్లు తగలబడిపోయిన విషయాన్ని మస్తానమ్మ ముఖ్యమంత్రికి తెలియచేసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారని, మాకు ఇల్లు లేదు, దయచేసి ఇల్లు ఇప్పించమని ఈ పేదరాలు సీఎంను కోరింది. మస్తానమ్మ సమస్యను తెలుసుకున్న వైఎస్ జగన్ వెంటనే ఇళ్ల స్థలం మంజూరు చేయించారు. అంతేకాదు, ఇంటిని నిర్మించి ఆమెకు అప్పజెప్పాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్కు ఆదేశాలిచ్చారు. తక్షణ సాయం కింద పెద్ద మస్తానమ్మ కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయాన్ని అందించమన్నారు. మాకు ఇల్లు కాలిపోయిందని జగనన్నతో చెప్పాను. అక్కడి నుంచి జగనన్న బస్సులో ఉండవచ్చి ఆపేశాడు. ఆ పోలీసులు పట్టుకుంటే అక్కడి నుంచి వదిలేయండి అమ్మాయిని అన్నాడు. బస్సు దగ్గరికి వెళ్ళాను. ఏంటమ్మా నీకు అన్నాడు. మాకు ఇల్లు కాలిపోయిందండి, ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఆ అన్న వచ్చి 5,000 ఇచ్చాడు, అంతే, ఎవరు పట్టించుకోలేదు. అందుకే మాకు ఇల్లు కావాలంటే నీకు ఇప్పుడు ఇల్లు శాంక్షన్ చేస్తానమ్మా నేను. వెంటనే 50,000 చెక్ రాసి ఇచ్చారు. నీకు ఇల్లు కట్టించి వెంటనే కట్టిస్తామమ్మా, ఇప్పుడే కట్టిస్తాన్నారు. ఇంకా మాకు అంతా ఇచ్చారండి, మాకు ఇంకేం అవసరం లేదు. హ్యాపీ అండి, మేము చాలా హ్యాపీ. సీఎం గారు తక్షణం బస్సు దిగి ఆ సమస్య పట్ల సానుకూలంగా స్పందించి నాకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం ఒకరికి ఒక 2 సంవత్సరాల క్రితం ఇల్లు కాలిపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం వచ్చినప్పుడు కూడా అది చాలా తక్కువ, ఒక 5,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందింది. దాంతో వాళ్ళకి సంతృప్తి కలక వాళ్ళు సీఎం గారిని కలవటం జరిగింది. సీఎం గారు తక్షణం వాళ్ళకి ఒక ఆర్థిక సహాయం చేయమని చెప్పడం జరిగింది. సో వెంటనే నేను ఎమ్మెల్యే గారు చర్చించుకొని వాళ్ళకి తక్షణం ఒక 50,000 రూపాయలు ఆర్థిక సహాయం కలెక్టర్ విచక్షణ ఫండ్స్ నుంచి, డిస్క్రిప్షన్ ఫండ్స్ నుంచి అది ఇస్తూ వాళ్ళ కుటుంబానికి ఎక్కడైతే సూట్ అవుతుందో, మనకి వినుకొండలో ఒక 2 లేఅవుట్లు ఉన్నాయి. ఆ లేఅవుట్లో ఎక్కడైతే వేకెంట్ ఉంటుందో ఆ వేకెంట్ ప్లాట్ కూడా 24 గంటల్లో ఆ ప్లాట్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇల్లు ప్లస్ 50,000 రూపాయలు అంటే 1,80,000 రూపాయలు విలువ చేసే ఇల్లు, అలాగే సుమారు 2 లక్షలు విలువ చేసే సైటు, అలాగే ఒక 50,000, ఈ 3 కలిపి మనం వాళ్ళకి ఇవ్వటం అన్నది జరుగుతుంది. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన చేదోడు సభకు అంచనాలకు మించి ప్రజలు వచ్చారని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసున్న నాయకుడని, అందుకే పలు వర్గాల ప్రజలు చేదోడు సభకు పోటెత్తారని ఆయన స్పష్టం చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చరణ్ తేజ చికిత్స కోసం ఇంటిని కోల్పోయిన అభాగ్యురాలు మస్తానమ్మకు తక్షణమే సాయం అందేలా చూశామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో ప్రజలకు మేలు చేసే మానవీయ కార్యక్రమాల్లో భాగస్వామినైనందుకు గర్వంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. నారాయణ స్వామి వాళ్ళ అబ్బాయికి తలసేమియా వ్యాధి సోకి ఇబ్బంది జరిగితే కలెక్టర్ గారికి వెంటనే తెలియపరిచారు. కలెక్టర్ గారు వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి సీఎం గారు చెప్పిన మాటని తక్షణమే స్పందించి తక్షణమే వారికి ప్రస్తుతం ముందు 1,00,000 రూపాయలు, మరి ఇంకొక అమ్మాయికి కూడా ఉప్పరపాలెంలో ఇల్లు కాలిందని కాలితే వాళ్ళు మరి ఆ ఎద్దలోళ్ళు పూర్తి స్థాయిలో పేదవాళ్ళు. ఆ పేద కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదుకునేదానికి అన్ని విధాల కలెక్టర్ గారికి వెంటనే చెప్పటం, కలెక్టర్ గారు కూడా అంత స్పీడ్గా అంత ఫాస్ట్గా మూవ్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి ఒక ఫ్లాటు ఒక ప్లస్ ఒక 50,000 రూపాయల చెక్కు ఇమీడియట్గా అందిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వినుకొండలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిగినందుకు నిజంగా ఈ కార్యక్రమానికి మా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ, ఎంఆర్ఓలు, మరి దాదాపుగా 1,00,000 మంది పైచిలకు ఇక్కడ మీటింగ్ వచ్చారంటే వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకి, మరి సర్పంచులకి, తహసీల్దారులకి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, లక్షలాది పేద కుటుంబాల సాధికారత కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
తన దృష్టికి వచ్చిన సమస్యలనే కాకుండా పర్యటనల సందర్భంగా కనిపించే వినిపించే సమస్యలను కూడా వెంటనే పరిష్కరిస్తున్నారు. తనది ప్రజల ప్రభుత్వమని ఆ మేరకు అధికారులకు, నాయకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. దాంతో అభాగ్య కుటుంబాలకు సత్వరమే సాయం లభించడమే కాకుండా సంబంధిత పథకాలు కూడా బలోపేతమవుతున్నాయి.